శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి త్రైమాసిక ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనవరి, ఫిబ్రవరి, మార్చి మీనరాశి వారికి ఎలా ఉంటుంది. అయితే మీనరాశి వారికి ఎలా ఉంటుందంటే, ప్రస్తుతం వారికి రాశి అందే శని భగవానుడు. ఏ ఫలితం వచ్చినా వారు అందుకోలేకపోతుంటారు. వారి దాకా వచ్చి చివరి నిమిషంలో అవి అయిపోవడం జరుగుతుంటాయి అన్నమాట. మళ్ళీ 12లో రాహు ఉన్నాడు. వీరికి వచ్చిన అవకాశాలని ఇతరులు వీళ్ళ దాకా రానివ్వకుండా వాళ్ళే తినేస్తూ ఉంటారు అన్నమాట. ఒక ఉద్యోగం వచ్చినా వీళ్ళ దాకా రాదు, ఒక పెళ్లి సంబంధం వచ్చినా రాదు, ఒక ధనం వచ్చినా వీళ్ళకి రాదు, కనీసం అప్పు కూడా దొరకదు అన్నమాట. ఆ విధంగా మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఒక విధమైనటువంటి లోపరుచుకొని ఒక బంధించి ఏ ఫలితం మీకు అందకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మీరు కూడా ఏదో జరుగుతుంది కదా పెద్దగా కృషి చేయకుండా ఏదో వచ్చిన దాంతో తృప్తి పడుతూ కాలక్షేపం చేయడం జరుగుతుంది. అయితే మరి ఈ 3 నెలల్లో ఏమైనా మార్పు జరుగుతాయా అంటే 100% జరుగుతాయి. దానికి మీ ప్రయత్నం అన్నది ఇంపార్టెంట్. ఎప్పుడు చెప్పినా మీనరాశి వారికి ముందుగా మిమ్మల్ని మీరు రెడీ అవ్వండి. మీకు ఒక ఉద్యోగం రావాలన్నా, ఒక వివాహం జరగాలన్నా ముందు దానికి ప్రిపేర్ అవ్వాలి. మీరు ప్రిపేర్ అవ్వాలంటే ఇప్పుడు ఉన్నటువంటి శని భగవానుడి నుంచి, కబంధ హస్తాల నుంచి మీరు బయటపడాలి. అది అందరికీ కాదు. కొందరు క్రమశిక్షణతో ఉంటారు, నియమంగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, ఎటువంటి అలవాటు లేకుండా పర్ఫెక్ట్గా ఉంటారు. ఇది అలా లేని వారి కోసం చెప్తున్నమాట. వాళ్ళు కంప్లీట్గా ఒక క్రమశిక్షణతో ఎర్లీ మార్నింగ్ లెగడం, శుభ్రంగా సూర్యోదయం లోపల రెడీ అవ్వడం, ఏ పనున్నా లేకపోయినా ఏదో ఒక కార్యక్రమం చేపట్టడం, కనీసం వాకింగో, రీడింగో, హెల్పింగో ఏదో ఒకటి చేస్తూ పర్ఫెక్ట్గా ఉండడం వల్ల ఈ ఫలితాలు మీకు అందుతాయి. ప్రస్తుతం ఈ ఫలితాలు మీకు ఇవ్వడానికి ముందుగా కుజగ్రహం రావడం జరుగుతుంది. ప్రస్తుతం దశమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు జనవరి 15న 11వ స్థానంలోకి వస్తున్నాడు. 11వ స్థానంలో ఫిబ్రవరి 23 వరకు ఉంటాడు. ఈ మధ్యకాలంలో మీరు ఎటువంటి ఉద్యోగ ప్రయత్నం చేసినా, ఎటువంటి రుణ ప్రయత్నం చేసినా, లేదంటే ఎవరి నుంచి ఎటువంటి సహకారం కోరినా 100% రావడం జరుగుతుంది. అంటే ధనాధిపతిగా కుటుంబ సభ్యులు సహకరిస్తారు. ఆర్థిక పరంగా మీరు ఒక టెస్ట్ రాయాలన్నా, ఒక ఎగ్జామ్కి వెళ్ళాలన్నా, ఒక ప్రయత్నం చేయాలన్నా ఆర్థిక పరంగా సమయానికి సహకరిస్తారు. అలాగే మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఈ విధంగా కుజుడు లాభస్థానంలో ఉన్న సమయంలో మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది ప్రారంభిస్తే దానికి తగు విధంగా ఆర్థిక సహకారం జరుగుతుంది. అలాగే వ్యక్తిగతంగా మీ బంధువులు కూడా సహకరిస్తారు. దాని తర్వాత శుక్రుడు, ప్రస్తుతం శుక్రుడు మీకు కంబస్ట్ అయి ఉండడం వలన, తృతీయ అష్టమాధిపతిగా అవటం వల్ల ఏంటంటే కొద్దిగా ఫైనాన్స్ రొటేషన్ ఆగిపోతూ ఉంటుంది. మనం ఒకటి తలిస్తే ఇంకోటి నడుస్తూ ఉంది. అటువంటి శుక్రుడు కూడా ఈ ఫిబ్రవరి 14న శుక్రమౌఢ్యం విడిపోయి స్వతంత్రంగా రావడం, ఎస్పెషల్లీ మార్చి 1వ తారీఖున శుక్రుడు రాశిలో ప్రవేశించి సుమారు 25 రోజుల పాటు, మార్చి 25 వరకు అక్కడ ఉండి మనకి మాలవ్య మహాపురుష యోగం అనే ఒక పంచమహాపురుష యోగాన్ని ఏర్పరుస్తాడు. ఇది మీ జీవితాన్ని సంపూర్ణంగా మారుస్తుంది. కేవలం 25 రోజుల్లో స్త్రీలకైతే ఉద్యోగం వస్తుంది, మగవారికైతే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, వాహన సౌఖ్యం లభిస్తుంది, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అంటే మిమ్మల్ని మీరు హైప్ చేసుకుంటారు. అప్పుడు దాకా ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నవాళ్ళు ఒక సినిమా హీరోలాగో, హీరోయిన్ లాగా మారే అవకాశం ఉంటుంది. మీ యొక్క మార్పుని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు అన్నమాట. అంటే వేషధారణలోనూ, అలాగే దైనందిన జీవితంలోనూ, అలవాట్లలోనూ చాలా మార్పు మీలో రావడం జరుగుతుంటుంది. ఇది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, మీరు ఏ వృత్తిలో ఉన్నా ఒక విధమైనటువంటి ఎలివేషను, డెవలప్మెంటు, ఇంప్రూవ్మెంటు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా కొద్దిపాటి ప్రయత్నంతో ఆ సమయంలో మీరు సక్సెస్ పొందుతారు. ఆ సమయంలో ఒక ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది, వివాహ ప్రయత్నం నెరవేరుతుంది. సో ఏదన్నా జీవితం అక్కడి నుంచి టర్న్ తీసుకుంటుంది. అక్కడి నుంచి మళ్ళీ వేరే జీవితం రావడం జరుగుతుంది. వీటన్నిటికన్నా ఇంకోటి ఏంటంటే గురువు. ప్రస్తుతం గురువు చతుర్థ స్థానంలో వక్ర గమనంలో ఉండడం వలన
తన సంపూర్ణ ఫలితాలు మీకు ఇవ్వలేకపోతున్నాడు. అందువలన గత జన్మ ఫలితాలు ప్రస్తుతం మీరు చేస్తున్న పొరపాట్లని సరిదిద్దే ప్రయత్నంలోనే సరిపోతుంది. ఎంతసేపు మిస్టేక్స్ సరి చేసుకోవడం, పొరపాట్లు సరి చేసుకోవడమే జరుగుతుంది తప్ప కొత్తగా అభివృద్ధి అన్నది రాదు. సాధారణంగా ఈ గురువు వక్రించి ఉన్నప్పుడు మనం ఇంటర్మీడియట్ పాస్ అవుతేనే కదా డిగ్రీలో జాయిన్ అవుతారు. ఇక్కడ ఇంటర్మీడియట్లో సబ్జెక్టులో ఉండిపోతే దాన్నే చదువుతూ ఉంటా, అవే పరీక్షలు కడుతూ ఉంటారు. ఇంకా డిగ్రీకి ఎప్పుడు వెళ్తారు? ఆ వక్రించినప్పుడు అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇవి సరి చేసుకుంటే తప్ప ముందుకు వెళ్ళలేకపోతుంటారు. అటువంటి గురువు మీకు మార్చి 14న రుజుమార్గంలోకి రావడంతో పాత పనులన్నీ కట్టిపెట్టి కొత్త ప్రయత్నాలు నెరవేరుతాయి. దశమాన్ని చూడటం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మరి 4లో ఉన్నటువంటి గురువు 4, 8, 12 యాక్టివేట్ చేస్తాడు. మోక్షాన్ని కోరుకునే వాళ్ళకి, విదేశ ప్రయత్నం చేస్తున్న వారికి, పుణ్యక్షేత్రాలు దర్శిద్దాం అనుకున్న వాళ్ళకి వారి జీవితం నిజంగా ఒక గొప్ప మార్పు రావడం జరుగుతుంది. గురువు కంప్లీట్గా మీనరాశి మీద దృష్టి పెట్టడం వల్ల తన రాశ్యాధిపతిగా మీకు గతంలో పోగొట్టుకున్నటువంటి ఫలితాలు, ఏదైనా పోగొట్టుకున్న వస్తువా, వ్యక్తి, మనిషి ఏదైనా తిరిగి పొందడం జరుగుతూ ఉంటుంది. తిరిగి మీ జీవితాన్ని గాడిలో పెట్టే ప్రయత్నంలో పూర్తి విజయం అన్నది ఈ మార్చి 14 తర్వాత సాధించబోతున్నారు. ఏదైనా కొద్దిగా మీలో మీకు మార్పు వస్తేనే ఇవన్నీ మీకు అనుభవంలోకి రావడం జరుగుతుంది. ఏదైనా మీ జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు గోచారరీత్యా ఇబ్బంది పెడుతున్నటువంటి గ్రహాలు ఏవైనా మీకు అనుకూలంగా మారాలి అంటే, ఆ గ్రహాలు మీకు మంచి ఫలితాలు ఇవ్వాలి అంటే మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తు కూడా పర్ఫెక్ట్గా ఉండవలసి ఉంటుంది. మీ గృహంలో ఉన్నటువంటి 8 దిక్కుల పైన ఈ నవగ్రహాల ప్రభావం అన్నది ఉండడం జరుగుతూ ఉంటుంది. అది వరుసగా మనం చెప్పుకుంటే తూర్పు వైపు అనుకూలంగా లేకపోతే, వాస్తు దోషాలు ఉంటే రవి యొక్క ప్రభావం వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయన్నమాట. అనారోగ్య సమస్యలు, యజమాని సరైనటువంటి క్రమశిక్షణలో లేకపోవడం, ఆర్థిక పరమైన ఇబ్బందులు, నిరుద్యోగాలు వస్తుంటాయి. దాని తర్వాత ఆగ్నేయ దిక్కులో ఇబ్బంది వల్ల అక్కడైనా నూతులు, గోతులు, టాయిలెట్లు వగైరా ఉంటాయి. స్త్రీలకి అనారోగ్య సమస్యలు, సంతానానికి వివాహం జరగకపోవడం, వివాహం అయినా కూడా భర్తతో విభేదాల వల్ల పుట్టింట్లోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. విపరీతమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆ కుటుంబంలో పిల్లలు పెద్దవాళ్ళని ఎదిరిస్తూ ఉంటారు. ఇక దక్షిణ వైపు ప్రభావం ఉంటే కోర్టు సమస్యలు, బయటవారితో తగువులు, నిరుద్యోగ సమస్యలు, శుభకార్యాలు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. అంటే దక్షిణ దిక్కు కుజుడు అధిపతి, కుజుడు బలహీనంగా అవుతాడనమాట. దక్షిణం పాడైతే కుజుడు ఇలా వ్యతిరేక ప్రభావం ఇవ్వడం వల్ల ఇంట్లో ఒకరికొకరు పడకపోవడం, ఆస్తి తాగాదాలు జరుగుతూ ఉంటాయి. ఇక నైరుతి అన్నది ఇంపార్టెంటు. నైరుతి ప్రభావం రాహు మీద చూపిస్తూ ఉంటుంది. నైరుతిలో గొయ్యలున్నా, సరిగ్గా పర్ఫెక్ట్గా లేకపోయినా, టాయిలెట్లున్నా యజమానికి మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుంది. ఎవడి మాట వినడం, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటాడు. ఆర్థిక సమస్యల వల్ల ఆ పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతుంటాడు. ఇంట్లో ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ధనం లేకపోవడం వల్ల వివాహం వాయిదా పడుతుంటుంది. ఏదో ఒక వ్యసనానికి ఆ యజమాని బలహీనపడుతుంటాడు. ఇక పడమర దిక్కు ప్రభావం, పడమర దిక్కు సరిగ్గా లేకపోతే శని విజృంభిస్తూ ఉంటాడు. అంటే ఆ ఇంట్లో అందరికీ అనారోగ్యాలు, పని లేకుండా ఇంట్లోనే కూర్చోవడం, వ్యసనాలు కలుగుతూ ఉంటాయి. మనీ సేవింగ్స్ అన్నది ఉండదన్నమాట. వచ్చింటే ఖర్చు అయిపోతుంది. ఇక వాయువు దిక్కు ప్రభావం వల్ల చంద్రుడు ఎఫెక్ట్ అవుతూ ఉంటాడు. లవ్ అఫైర్స్, అక్రమ సంబంధాలు, జోదం, బెట్టింగ్లో ధనం పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఉత్తరం అనుకూలంగా లేకపోతే బుధగ్రహం ఇబ్బంది పడతాడు అనమాట. నిరుద్యోగ సమస్యలు, వ్యాపారంలో నష్టం, అలాగే చదువు సరిగ్గా రాకపోవడం, సబ్జెక్టులు ఉండిపోవడం, పిల్లల మాట వినకపోవడం, సరిగ్గా వాళ్ళు చదవలేకపోవడం, చదువుకున్న పాస్ అవ్వకపోవడం, ఇటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇక ఈశాన్యం ప్రభావం వల్ల దైవభక్తి లోపించడం, అనాచార కార్యక్రమాలు, ఆ కుటుంబంలో మగపిల్లలు ప్రయోజకులైతే దూరంగా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, ఇంటి వారితో సరైన సంబంధాలు లేకపోవడం, కుటుంబం గురించి పట్టించుకోకపోవడం, దైవభక్తి లేకపోవడం, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. మరి ఈశాన్య ప్రభావం అటు కేతువు, అటు గురువు మీద రావడం జరుగుతుంటుంది. అలాగే సంతానం కూడా కలగకుండా దంపతులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందువలన మీ జాతకం సరిగ్గా ఉన్నా
ఆ గ్రహాలు కరెక్ట్గా ఉన్నా అవి మంచి ఫలితాలు ఇవ్వాలంటే మీరు నివసిస్తున్నటువంటి గృహం కూడా పర్ఫెక్ట్గా ఉంటే ఆ ఫలితాలు మీకు తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. సరిగ్గా జాతకాన్ని పరిశీలించి గృహాన్ని కూడా పరిశీలించి పర్ఫెక్ట్గా దాన్ని సరి చేసుకుంటే ప్రతి సమస్య తొందరగానే ఇంచుమించుగా ఒక 2 నెలలు 3 నెలల్లోనే పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.